వాడు తన కోసం ఎప్పుడు బతకలేదండి. ఎప్పుడు ఎవరో ఒకరి కోసం బతికాడు. చెల్లి కోసం, కుటుంబం కోసం, ప్రేమించిన వాళ్ల కోసం తన జీవితాన్నే పణంగా పెట్టాడు. అలాంటి బిడ్డను దేవుడు తీసుకుపోవాలంటే ముందే తల్లి ప్రాణం తీసుకుపోవాలి. అందుకే నేను నమ్ముతున్నాను, నా గగన్ ఎక్కడో బతికే ఉన్నాడు. ఈ తల్లి పిలుపు వాడికి వినిపిస్తుంది. ఈ తల్లి కన్నీళ్లు వాడికి తెలుస్తాయి. వాడు వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఒక తల్లి తన బిడ్డ చనిపోయాడని నమ్మిన రోజే వాడు చనిపోతాడండి. నేనింకా నమ్మలేదు కాబట్టి నా గగన్ ఇంకా బతికే ఉన్నాడు. అయినా నాకు మీరు ఇంత చెప్తున్నారే, మీరు చావు దాటి వెళ్ళి తిరిగి రాలేదా? డాక్టర్లు ఆశలు వదిలేయలేదా? అయినా వచ్చారు కదా. ఎందుకు వచ్చారు? నా కోసం, మా మీదున్న ప్రేమతో. అవునా కాదా? 25 ఏళ్ళండి, 25 ఏళ్ళు. ఒక్కరోజు కూడా వాడు నన్ను వదిలి ఎక్కడా ఉండలేదు. అమ్మా అని పిలవకుండా ఒక్కరోజు కూడా గడవదండి వాడికి. అలాంటి వాడు నాతో చెప్పకుండా శాశ్వతంగా వెళ్ళిపోతాడా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా గుమ్మం దాటి 2 సార్లు వెనక్కి తిరిగి అమ్మా వస్తాను, అమ్మా వస్తాను అని చెప్పి వెళ్ళేవాడు. అలాంటి వాడు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్తాడు? ఈ షర్టుకి ఇంకా వాడి వాసనే ఉంది. ఈ గదిలో ఇంకా వాడి నవ్వే వినిపిస్తోంది. ఈ ఇంట్లో ప్రతి చోట నా కొడుకున్నాడు. ఇల్లంతా వాడి అడుగుల శబ్దం వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు అమ్మా కాఫీ పెట్టు అని అరిచిన బిడ్డ ఈ రోజు లేడని ఎలా నమ్మమంటారు? శారదా, నిన్నెలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నాకేం కాలేదండి, నేను బానే ఉన్నాను. నాకున్న నమ్మకం మీకు లేదు, అంతే. నా కొడుకు బతికే ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. ఈ తల్లి కోసం తిరిగి వస్తాడు. శారదా,